ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం సాయంత్రంలో మీతోటి దేవుని వాక్యం పంచుకొనుటకు నేను సంతోషించుతూ ఉన్నాను. దేవుని కృపను బట్టి దేవుడి సేవను ఎడతెగకుండా జరిగించుతున్నందుకై ప్రభువుని నేను స్తుతించుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినాలలో అనేకులు ఆలయానికి వెళుతూ ఉన్నారు. కొంతమందిని నేను ఆలయంలో చూసినప్పుడు చాలా దుఃఖకరమైన కార్యములు వారి జీవితంలో కనబడుతూ ఉన్నవి. ఎందుకనగా దేవుని వాక్యమును వింటున్నారు కానీ స్పందించలేని పరిస్థితులు, వారిలో ఏ విధమైన స్పర్శ లేకుండా జీవించేది చూసినప్పుడు చాలా వేదనగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఎప్పుడు మనము దేవుని వాక్యాన్ని విన్న తరువాత హృదయముతోటి గ్రహించుకోవాలి. దేవుడు మనతోటి ఏం మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యము మనతోటి ఏం మాట్లాడుతున్నది. ఎందుకనగా దేవుని సేవకులైన వారు ప్రార్థన చేసి ఎంతో ఆత్మల భారముతోటి దేవుని వాక్యాన్ని మనకు అందించుతూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యానికి స్పందించాలి. ప్రియులారా, దేవుని వాక్యమునకు విధేయత చూపించాలా. చూడండి, మనకు ఒక బిడ్డ పుట్టినప్పుడు, కుమారుడు కానీ కుమార్తె కానీ, మరి దినములు గడిచే కొలది 1 సంవత్సరం అయిన తరువాత ఆ బిడ్డ పొర్లి పడుకోవాలి, దోగాడాలి, మాట్లాడాలి, నవ్వాలి, ఏడవాలి. అలాంటి కార్యములు ఆ బిడ్డ జీవితంలో ఉన్నప్పుడే పెరుగుదల ఉన్నదని మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగనే దేవుని వాక్యమును విన్న తరువాత మరి ఏ విధమైన మార్పులు జీవితంలో కనబడకపోతే అది వేదనతోటి కూడిన కార్యం. ఒక బిడ్డ పుట్టిన తరువాత పెరుగుదల లేకుండా 10 సంవత్సరాలైనా కానీ 1 సంవత్సరం బిడ్డలాగా ఉంటే తల్లిదండ్రులు సంతోషిస్తారండి. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరములకు వెళ్ళేవారు, దేవుని వాక్యమును వినేవారు, దేవుని వాక్యమునకు విధేయత చూపించాలండి, లోబడాలండి, జీవితాలలో మార్పులు సంపాదించుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవిగా ఉన్నవని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. మన జీవితాల్లో జ్ఞానమును, బుద్ధిని సంపాదించుకోవాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము క్లుప్తముగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల సమయం కొరకు వందనములు. ఈ పునరుద్ధాన దిన సాయంకాలంలో దేవుని వాక్యం వినుటకు మీరు కృప చూపించినందుకై మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఈ కొద్ది వాక్యమును హృదయాలలో మీరు నాటండి అని వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్యము హృదయాలకు మేలు కలుగులాగను సహాయము చేయండి, జీవితాలకు మేలు కలుగులాగను సహాయము చేయండి. ఆత్మీయ జీవితంలో బలపడుటకు కృప దయచేయండి ప్రభువా. ఈ మంచి సమయం కొరకై నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని దేవుని వాక్యముతోటి ఆదరించి బలపరిచి నడిపించండి అని యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, దేవుని వాక్యమునకు వెళ్ళిపోదాం. సొలొమోను చక్కగా ఒక మాటను ఇక్కడ చెప్పేది మనం చూసుకుందామండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వాక్యంలో ఒక మాటను చెబుతూ ఉన్నాడు సొలొమోను రాజు. ఈయన మహాజ్ఞాని. దేవుడు మహాజ్ఞానమును సొలొమోనుకి ఇచ్చినాడు. సొలొమోను గురించి దేవుడు చెప్పేటప్పుడు ఇంతకు ముందు అలాంటి వాడు పుట్టలేదు, ఇక మీదట కూడా పుట్టుడు అని దేవుడు చెప్పినాడు. అంత మహాజ్ఞాని ఒక చక్కని మాటను చెబుతూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూసుకుందాం. 6-7 వాక్యములు చూసుకుందాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము. చూసారండి, చక్కని మాట. 7వ వాక్యంలో
ఏమంటున్నాడంటే, వాటికు న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను. 8వ వాక్యం కూడా చూసుకుందామండి. అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును సమకూర్చుకొనును. ప్రియులారా, ఇక్కడ ఒక చక్కని సంఘటనను సొలొమోను చెబుతూ ఉన్నారు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. ఏంటండి ఈ జ్ఞానము? చీమల దగ్గరకు వెళ్ళి ఇంత జ్ఞానము కలిగిన వ్యక్తి జ్ఞానాన్ని ఎట్లాగ తెచ్చుకోగలడు? చూసారా ప్రియులారా, సొలొమోను అంటున్నాడు, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకో, జ్ఞానమును సంపాదించుకో. అవి జ్ఞానముగా ఉన్నవని సొలొమోను చెబుతున్నాడు. ఏంటి ఆ జ్ఞానము? చీమలకుండే జ్ఞానం ఏంటి చూసుకుందాం. 7వ వాక్యంలో వెళదాం. వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను. ప్రియులారా, ఆ చీమలకు న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు. అంటే న్యాయాధిపతి లేకున్నను, విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వాటికి చెప్పే వాళ్ళు ఎవరు లేరండి. వాటికి ఆజ్ఞాపించేవారు ఎవరు లేరు, వాటిని నడిపించే వాళ్ళు ఎవరు లేరు. అయినను సొలొమోను అంటున్నాడు, ఆయనను 8వ వాక్యంలో ఆయన చెబుతున్నాడు, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును. వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటూ ఉంటాయి. ప్రియులారా, చీమలు వేసవి కాలమందు వాటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంటాయి. కారణం ఏంటో తెలుసండి? వేసవి కాలమందు వాటికి అపాయం లేదు, వాటికి ప్రాణ భయం లేదు, అవి సురక్షితంగా ఉండగలవు. వర్షాకాలంలో చీమలు బయటికి రావండి. ఎందుకో తెలుసా? ప్రాణాపాయం ఉన్నదని వాటికి తెలుసు, అవి మరణించుతామని తెలుసు, వాటికి నాశనము వస్తుందని వాటికి తెలుసు. గనుకనే అవి ఏమి చేస్తూ ఉన్నామంటే, వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకుంటూ ఉంటవి. ఎంత జాగ్రత్త ఉన్నదండి చీమలకి. వాటికి న్యాయాధిపతి లేడండి, విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినా కానీ జ్ఞానముగా తమ కాలమును సద్వినియోగం చేసుకునేది మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియులారా, తర్వాత ఏమంటున్నాడు? కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. చూసారండి, కోతకాలమందు ధాన్యమును కూర్చుకుంటూ ఉంటవి. వాటికి న్యాయాధిపతి లేడు, విచారణకర్త లేడు, అధిపతి లేడు ప్రియులారా. కానీ మానవులకి బుద్ధి చెప్పుటకు దైవజనులు ఉన్నారు, దేవుని వాక్యం ఉన్నది, దేవుడే హెచ్చరించుతూ ఉన్నాడు. నువ్వు జ్ఞానమును సంపాదించుకోవాలి, జ్ఞానమును తెచ్చుకోవాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరించుతూ ఉన్నది. ఎందుకో తెలుసండి? ఒక దినము నువ్వు ఎదుర్కొనబోచున్న ఒక దినం ఉన్నది, అది చాలా భయంకరమైనది. నీకు నాశనము సంభవించు దినము రాబోతూ ఉన్నది. ఆ దినాన్ని నువ్వు ఎట్లాగ ఎదుర్కోబోతున్నావు? నీవు సిద్ధపరచుకుంటున్నావా? దేవుని వాక్యము, దేవుని బిడ్డలు నీకు అందించుతూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, నువ్వు మారు మనసు పొందాలి, పాపంలో ఒప్పు కావాలి, నీ జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు హెచ్చరించుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఎట్లా గడుపుకుంటూ ఉన్నావు? చీమలు జ్ఞానముగా తమ కాలమును, సమయమును వాడుకుంటూ ఉన్నవి. నీ సమయాన్ని ఎట్లా వాడుకుంటూ ఉన్నావు? ఈ జ్ఞానం ఎట్లాగూ తెచ్చుకోవాలండి? జ్ఞానం ఎట్లాగ మనం సంపాదించుకోవాలా? దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వాక్యము ఇట్లాగ చెబుతూ ఉన్నది. సామెతల గ్రంథము 9వ
అధ్యాయం 10వ వాక్యము. యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుటే జ్ఞానమునకు మూలము. చూసారండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. నీకు జ్ఞానము కావాలంటే దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి సహోదరి సహోదరుడా. దేవుని వాక్యమునకు నువ్వు లోబడాలి. దేవుని వాక్యమునకు విధేయత చూపించాలి. దేవుడు నీతోటి ఏం మాట్లాడుతున్నాడో నువ్వు జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరానికి ఎందుకు వస్తూ ఉన్నావు? నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావా? అనేకులు వస్తున్నారండి దేవుని వాక్యము దగ్గరికి, కానీ కొంచెము కూడా గ్రహింపు లేకుండా ఉన్నారు. వారి జీవితాల్లో ఏ మార్పులు కనబడటం లేదు. అసలు దేవుని వాక్యము లోపలికే వెళ్ళనంటూ ఉన్నది. ఎట్లాగంటే భయభక్తులు నేర్చుకోగలరు? దేవుని భయంను ఎట్లాగూ సంపాదించుకోగలరు? సహోదరి సహోదరుడా, నీ జీవితం అలాగున్నదా? ఒక్కసారి నువ్వు నీ జీవితాన్ని పరిశోధన చేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నావా? జ్ఞానమును సంపాదించుకోవాలా? నీ ఆపత్కాలమందు నీకు దేవుడు సహాయకుడిగా ఉండాలా? నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని ఆలయానికి వెళుతున్న నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఎట్లాగూ గడపాలని కోరుతూ ఉన్నావు. దేవుని వాక్యాన్ని వింటున్న నా సహోదరుడా, దేవుని వాక్యాన్ని వింటున్న నా సహోదరి, నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి దేవుని వాక్యము వెళుతూ ఉన్నదా? దేవుని వాక్యము నీ హృదయంలో నాటబడుతూ ఉన్నదా? దేవుని వాక్యమునకు విధేయత చూయించే మనస్సు నీలో ఉన్నదా? దేవుని వాక్యమునకు విరిగి నలిగిన హృదయం నీలో సంపాదించుకుంటున్నావా? దేవుని వాక్యమునకు వణికే హృదయం నీకున్నదా? లేకపోతే కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నావా? దేవుడు మనల్ని హెచ్చరించుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడా. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని వింటున్న మనము జ్ఞానమును సంపాదించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేన్ని సంపాదించుకోబోతున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? ఈ లోకంలో మనుషులు రకరకాలైన కార్యముల కొరకు ప్రయాసపడేది మనం చూస్తూ ఉన్నాం. అనేకులు డబ్బు కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. అనేకులు గొప్ప ఇల్లులు కట్టుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. అనేకులు మంచిగా చదువు కావాలని ప్రయాసపడుతున్నారు. మంచిది, దానితోటి నీ ప్రయాసాన్ని నిలుపుకోవద్దు. దేవుణ్ణి సంపాదించుకో. దేవుని వాక్యం ఏమి చెబుతుంది చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10-11 వాక్యములు ఇలాగ చెబుతూ ఉన్నది. వెండికి ఆశపడక నా ఉపదేశము ఆలకించుడి, మేలిమి బంగారు నాసింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానికి చాటి కావు. ప్రియులారా, సొలొమోను మహాజ్ఞాని, ఆయన చెబుతూ ఉన్నాడు, జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది. చూసారా, జ్ఞానమును సంపాదించుకోవాలి. ఏంటి జ్ఞానము? జ్ఞానం అంటే అసలు ఏంటి? చూడండి, ఈ 8వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ఈ జ్ఞానము, ఈ అధ్యాయము యేసుక్రీస్తుని గురించి సొలొమోను చెబుతూ ఉన్నాడు. ఏమి చెబుతూ ఉన్నది జ్ఞానము? చూడండి, ఒకసారి చూసుకుందాం. మొదటి వచనము నుండి కొన్ని వాక్యాలు చూసుకుందామండి. 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయము మొదటి వాక్యము. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. 2వ వాక్యము. త్రోవ ప్రక్కను రాజు వీధుల మొగల్లోను
నడి మార్గములోను అది నిలుచున్నది. 3వ వాక్యము, గుమ్మముల యొద్దను పూర్వ ద్వారముల యొద్దను పట్టంపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. జ్ఞానము ప్రకటన చేయుచున్నది గట్టిగా. 4వ వాక్యం అండి, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. 5వ వాక్యం అండి, జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. చూచారా ప్రియులారా, జ్ఞానము చెబుతూ ఉన్నది. జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనుడి. మానవులకు చెబుతూ ఉన్నదండి. జ్ఞానము మానవులతోటి మాట్లాడుతూ ఉన్నదండి. 4వ వాక్యములో జ్ఞానం మాట్లాడుతూ ఉన్నది, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. ఎంత మంచి ఉపదేశం అండి, ఎంత మంచి ఉపదేశము. జ్ఞానము నీతోటి మాట్లాడుతూ ఉన్నది, దేవుని వాక్యము నీతోటి మాట్లాడుతున్నది. దేవుని వాక్యము యేసు ప్రభు అని బైబిల్ చెబుతూ ఉన్నది. జ్ఞానము నీతోటి మాట్లాడుతున్నది. జ్ఞానాన్ని సంపాదించుకుంటావా? జ్ఞానాన్ని సంపాదించుకుంటావా? లోకంలో రకరకాలైన కార్యములు మనుషులు సంపాదించుకుంటున్నాడు. కానీ అపోస్తలుడైన పౌలు గారు ఒక చక్కని మాట చెబుతూ ఉన్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, చూడండి ప్రియులారా, పౌలు గారు చక్కని మాట చెబుతూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆయన చక్కగా అంటూ ఉన్నాడు. 7వ వాక్యం నుండి చూసుకుందామండి. పౌలు తన యొక్క సొంత అనుభవాన్ని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. 8వ వాక్యము, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎంత చక్కని మాట అంటున్నాడండి. పౌలు గారు తనకు ఉన్నదంతా కూడా నష్టముగా ఎంచుకొనుచున్నాడు. ఎందుకో తెలుసా? క్రీస్తు కొరకు ఆయన జీవించాలని, క్రీస్తు జ్ఞానమును సంపాదించుకోవాలని, యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టపరచుకొనుచున్నాను. ఎంత గొప్ప ఆశ అండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఇలాంటి ఆశలు నీ జీవితంలో కనబడుతూ ఉన్నాయా? క్రీస్తును సంపాదించుకోవాలనే ఆశ నీకున్నదా? క్రీస్తుకున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నువ్వు సంపాదించుకుంటకు ఇష్టపడుతూ ఉన్నావా? దేన్ని సంపాదించుకోవాలని కోరుతూ ఉన్నావు? పరిశుద్ధుడైన పౌలు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9వ వాక్యము, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. ప్రియులారా, క్రీస్తునందు అగపడాలని పౌలు కోరుతూ ఉన్నాడండి. క్రీస్తునందు అగపడాలని కోరుతూ ఉన్నాడండి. విశ్వాసము మూలముగా వచ్చు నీతిని సంపాదించుకోవాలి. ఎంత గొప్ప ఆశ ప్రియులారా.
నీ జీవితంలో అలాంటి ఆశ ఉన్నదా? నా సహోదరుడి సహోదరుడా, దేవుని మందిరానికి వస్తున్న నీవు, విశ్వాసం అని చెప్పుకుంటున్న నీవు, దేవుని వాక్యమును వింటున్న నీవు, క్రీస్తులో ఉన్న అతి శ్రేష్టమైన జ్ఞానము నువ్వు సంపాదించుకుంటావా? ఆయన దేవుని జ్ఞానమని బైబిల్ చెబుతూ ఉన్నది. అవును సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు దేవుని జ్ఞానము. మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 21వ వాక్యం నుండి మనం చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు చక్కని ఒక ఉపమానమును చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుణ్ణి తెలుసుకోవాలని పౌలు గారి యొక్క ఆశ. ఆయన జీవితం అంతా కూడా ఆత్మల కొరకై సమర్పించినాడు, ఆత్మలను సంపాదించినాడు. మహాజ్ఞాని, బాగా చదువుకున్న ఆయన దేవుని కొరకై వైరాగ్యముగా ధర్మశాస్త్ర ప్రకారంగా జీవిస్తూ వచ్చినాడు. అయితే యేసుక్రీస్తులో ఉన్న శ్రేష్టమైన జ్ఞానమును ఎరుగని వాడుగా అనేక దినములు బ్రతికినాడు. యేసు ప్రభు శ్రేష్టమైన జ్ఞానమును తెలుసుకున్న తర్వాత, ఆయన సంపాదించుకున్న తర్వాత, లోకంలో ఉన్న వాటిని అన్నిటిని పెంటతోటి సమానముగా ఎంచుకొని ఆయన జీవితాన్ని యేసు ప్రభు పాదముల ముందు సమర్పించుకున్నాడండి. ఆయన కొరకు హతసాక్షిగా మరణించినాడు. ఆ గొప్ప దైవజనుడు చెప్పే ఒక మంచి మాటను మనం గమనిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వాక్యంను మనం చూసుకున్నట్లే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎంత గొప్ప లోతైన మర్మాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడంటే, ప్రియులారా, ఈ రోజులలో అనేక జ్ఞానము కలిగి ఉన్నారు మనుషులు. జ్ఞానము కలిగిన వారని తమను తాము అనుకుంటూ ఉన్నారు. ఏంటి? తప్పుడైన మార్గాలలో. కొంతమంది అప్పు తీసుకుంటారు, ఇంట్లో ఉంటారు, లేము అని చెప్పమంటారు. కొంతమంది అబద్ధమాడి తంత్రంగా తప్పించుకునేదానికి చూస్తూ ఉంటారు. అది జ్ఞానముగా పరిగణించుతూ ఉన్నారు లోకం. డబ్బు సంపాదించుకోవట్లో జ్ఞానముగా ప్రవర్తించుతూ ఉన్నారు. చూసారండి, లోక జ్ఞానము వెర్రితనమని దేవుని వాక్యము చెబుతూ ఉన్నది. ఈ లోక జ్ఞానముతోటి దేవుణ్ణి సంపాదించుకోలేకపోతూ ఉన్నారు మానవులు. దేవుణ్ణి సంపాదించుకోలేని పరిస్థితులు, దేవుణ్ణి ఎరుగలేని పరిస్థితులు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, నమ్ము వారిని, 21వ వాక్యాన్ని చూసుకుందామండి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అందుకే ప్రియులారా, సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. కాబట్టి సువార్తను అంగీకరించాలని ప్రభువు చెబుతున్నాడు. 22వ వాక్యాన్ని కూడా చూసుకుందాం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన ప్రతి వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు.
కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు నీ జీవితానికి అవసరము. ఎందుకంటే నీ ఆపద దినాలలో నిన్ను రక్షించువాడు ఆయనే. నీ పాప జీవితము నుంచి రక్షించువాడు ఆయనే. నీకు సమాధానమునిచ్చువాడు ఆయనే. నీ కొరకు ఆయన రక్తమును చిందించిన రక్షకుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ కొరకై ఆయన హస్తములు ఎల్లప్పుడూ చాపి ఉన్నాడు. దేవుని శక్తిగాను దేవుని జ్ఞానముగాను ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు సంపాదించుకో. ఎందుకు నువ్వు సంపాదించుకోవాలంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, మనం ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రికను తిప్పుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యములో పౌలు గారు ఒక చక్కని మాట చెబుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యంలో ఒక చక్కని మాట పౌలు గారు చెబుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నాడంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుడి. దినములు చెడ్డవిగా ఉన్నవి, దుర్దినములుగా ఉన్నవి. వేసవి కాలమందు చీమలు ఎలాగూ ఆహారమును సంపాదించుకుంటావో, కోతకాలమందు ఎలాగూ ధాన్యమును సంపాదించుకుంటావో, సమకూర్చుకుంటావో, నీవు కూడా దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగం చేసుకోవాలని దేవుడు నిన్ను హెచ్చరించుతూ ఉన్నాడు. 16వ వాక్యము, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. చూసారా ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని హెచ్చరించుతూ ఉన్నది. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి. నా సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా చూసుకో. దుర్దినములు ఎప్పుడు ఏం సంభవించుద్దో తెలియదు. ఈ రోజులలో అనేకులు ఈ భయంకరమైన దినాలలో గవర్నమెంట్ వారు ఎంతో హెచ్చరికలు ఇస్తూ ఉన్నారు. మాస్కులు వేసుకోవాలని, అటు ఇటు తిరగొద్దని. కొంతమంది సరదాగా తిరిగి ఈ వైరస్కు బలైపోతూ ఉన్నారు. దేవుని వాక్యము నిన్ను హెచ్చరించుతూ ఉన్నది. దినములు చెడ్డవి, సమయమును పోనీయవద్దు. మారు మనసు పొందు, నీ పాపములు ఒప్పుకో, అజ్ఞానముగా ఉండవద్దు, జ్ఞానము కలిగి జీవించు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుము. జాగ్రత్తను సంపాదించుకో. చీమలు జాగ్రత్తగా ఉన్నవి, వాటి దుర్దినములు రాకముందే అవి ఆహారమును సంపాదించుకుంటూ ఉన్నవి. యేసు ప్రభు అనే జ్ఞానము నీకు అవసరము. ఆయనే నిన్ను రక్షించగలడు. ఆయన్ను సంపాదించుకో. దేవుని వాక్యమును నమ్ము, విశ్వసించు, నీవు రక్షింపబడతావు. దేవుని వాక్యమునకు లోబడు, నీ జీవితాన్ని మార్చుకో. ఇంతవరకు ఎట్లా పోయిందో నాకు తెలియదు, కానీ ఇక మీదటన్నా నీ జీవితాన్ని మార్చుకో. దేవుని వాక్యమును గ్రహించు, హృదయంతోటి గ్రహించు, నీ పాపంలో ఒప్పుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. ఎవరికి విరోధముగా నడుచుకున్నావు వారి దగ్గర క్షమాపణ అడుక్కో. ప్రభువు నిన్ను కనికరించుతాడు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనములు. నీ వాక్యమును అనుగ్రహించినారు. మేము జ్ఞానమును సంపాదించుకుంటూ సహాయం చేయండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకొనిలాగా సహాయం చేయండి. ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని వాక్యమును వింటున్న ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభువా. వారి జీవితాల్లో నీ వాక్యమును ముద్రించండి తండ్రి. అజ్ఞానముగా కాకుండా జ్ఞానము కలిగిన వారై
దేవుణ్ణి సంపాదించుకుంటూ సహాయం చేయండి అని యేసు క్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, స్క్రీన్లో మా అడ్రస్ ఉన్నది, మా మొబైల్ నంబర్స్ కూడా ఉన్నాయి. మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాతో సంప్రదించవచ్చు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎడతెక్కకుండా ప్రార్థన చేయండి, దేవుని వాక్యానికి లోబడండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి అని మమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మట్టుకే కాదు, దేవుని వాక్యం ప్రతిదినం చదవండి, ప్రార్థన చేయండి, మీ జీవితాన్ని సిద్ధపరచుకోనండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.